తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టారు. ఇవాల్టి నుంచి ఈ నెల 4 వరకు జిల్లాలో పర్యటించబోతున్నారు. కాసేపట్లో ఆసిఫాబాద్ జిల్లా కేరిమరి మండలం కొఠారి పరిధిలోని కొత్తగూడ గ్రామంలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అలాగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు సీఎం. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో 112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు సీఎం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసానికి వెళ్తారు. అక్కడే భోజనం చేసి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరతారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల బాట పట్టబోతున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 4 వరకు జిల్లాలో పర్యటించబోతున్నారు రేవంత్ రెడ్డి. అయితే మరి కాసేపట్లో ఆసిఫాబాద్ జిల్లా కేరిమరి మండలం కొఠారి పరిధిలోని కొత్తగూడ గ్రామంలో సీఎం రేవంత్ పర్యటించబోతున్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అలాగే బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఇక కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. అండ్ ఆసిఫాబాద్ జిల్లాలో 112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ది పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసానికి వెళ్తారు సీఎం. అక్కడే భోజనం చేస్తారు. రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల బాట పడుతున్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 4 వరకు పలు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లా కేరిమరి మండలం కొఠారి పరిధిలోని కొత్తగూడ గ్రామంలో పర్యటించబోతున్నారు. ఇక రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారు. అలాగే ఒక బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. కొత్తగూడలో తొలి విడతకుండా ఏవైతే నిర్మించారో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కాగజ్ నగర్ కు వెళ్లబోతున్నారు. టూర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 5:45 ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం రేవంత్ రెడ్డి కొమరంభీం జిల్లాకి చేరుకుంటారు. డైరెక్ట్ గా కోటారి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న కొత్తగూడ సామూహికంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన గృహప్రవేశంలో ఆయన పాల్గొంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన టైంలో అక్కడ కొత్తగూడ గ్రామ పంచాయతీకి సంబంధించి 28 ఇందిరమ్మ ఇళ్లని శాంక్షన్ చేశారు. అందులో 25 ఇండ్లు పూర్తయ్యాయి. సో ఆ ఇండ్లకు సంబంధించిన గృహప్రవేశాల కార్యక్రమాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగబోతోంది. దాంతో పాటు ఇప్పటికే మంత్రులంతా కూడా చేరుకున్నారు. మంత్రులు సీఎం సంబంధించిన టూర్ ఏర్పాట్లు కావచ్చు, మిగతా అన్ని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు అందరూ కూడా చేరుకున్నారు. సో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ పథకాన్ని కూడా ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు, కొత్తగూడ నుంచి. దానికి సంబంధించిన ఒక పైలాన్ని కూడా ఆవిష్కరించనున్నారు సీఎం. 2.5 లక్షల ఇండ్ల టార్గెట్ గా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సో అక్కడ కులం సంబంధించిన కుటుంబాలతో, ఆదివాసీ కులం గిరిజనులకు సంబంధించిన కుటుంబాలతో ముఖ్యమంత్రి ముఖాముఖి కాబోతున్నారు. వాళ్ళతో కొంత ముచ్చటించబోతున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా కొంత రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్ కావచ్చు, మిగతా అన్ని విద్యుత్ సౌకర్యాలన్నీ కూడా అధికారులు సీఎం టూర్ నేపథ్యంలో పూర్తి చేసిన పరిస్థితి ఉంది. సో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి 7 గంటల ప్రాంతంలో రోడ్డు బై రోడ్డుగా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ కి చేరుకుంటారు. కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ లో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అక్కడనే
జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. కొన్ని 112 కోట్ల రూపాయల పైచిలుకుతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శిలాఫలకాలకు సంబంధించి వాటి ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. ఆ ఇనాగ్రేషన్స్ తర్వాత భారీ బహిరంగ సభ ఉంది. ఆ సభ ద్వారా ప్రజాపాలన సంబంధించి ఆ సభలో సీఎంతో పాటు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. సో ప్రధానంగా చాలా హామీలు ఇస్తారన్న ఒక ఆశతో ఉన్నారు. వాస్తవానికి జూన్ 2వ తారీఖున గతంలో ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంలో ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోనే ఈ సభ ఉంటుందని మొదటగా అంతా భావించారు. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు. జూన్ 2వ తేదీన శిలాఫలకం ప్రారంభిస్తాం, అక్కడ భూమి పూజ చేస్తామని చెప్పి అతను హామీ ఇచ్చిన నేపథ్యంలో కొంత ఇంకా ఏదన్నా వస్తాయా హామీలు అన్న దానిపైన కొద్దిగా సర్వత్రా కూడా ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో తుమ్మిడేటి ప్రాజెక్టు కావచ్చు, అటు మహారాష్ట్రతో కొంత చర్చలు జరుపుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా గతంలో మంత్రుల ప్రకటనలు సీఎం టూర్ ఉంటుంది తుమ్మిడేటి వద్ద, ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పూర్తిగా అనౌన్స్మెంట్ ఉంటుందని గతంలో మంత్రులు ప్రకటించినప్పటికీ కూడా తుమ్మిడేటికి సంబంధించిన టూర్లు ఈ రోజు లేదు, కేవలం బహిరంగ సభ మాత్రమే ఉంది. కాబట్టి మహారాష్ట్రతో కొంత చర్చలు జరపడానికి ఇప్పటికే మహారాష్ట్ర సీఎం కి రేవంత్ రెడ్డి లేఖ రాశారు తుమ్మిడేటికి సంబంధించిన కొద్ది ఎత్తు విషయంలో. సో సభ అనంతరం ఆయన నేరుగా మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే ఇంటికి భోజనానికి వెళ్తారు 10 గంటలకి. సో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాత్రి 1 గంటకి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.